వన్ టైం వాచబుల్ అండి. నార్మల్గా మూవీ ఫ్యాన్గా వచ్చి చూడాలి అంటే చూడొచ్చు. కాకపోతే తమిళ్లో ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళైతే కనుక స్టోరీని ఎంజాయ్ చేయలేరు. జస్ట్ రామ్ రోల్ని చూడాలి, రామ్ ఫ్యాన్స్ అనుకునే వాళ్ళు రావచ్చు. సినిమాకి పాజిటివ్స్ వచ్చి రామ్ యాక్షన్, ఇంకా స్టోరీ లైన్ అయితే కనుక చాలా నార్మల్గా. నివేత పెద్రాజ్ యాక్టింగ్ బాగుంది, రోల్ బాగుంది, కానీ సినిమాకి పేరు మాత్రం నివేత కోసమే పెట్టారు. లాస్ట్కి రెడ్ కలర్లో చేసేసి ఒక అంటే డౌన్ చేసేయడానికి, అంటే నివేత పెద్రాజ్లో ఒక ఫుల్గా చూపిస్తారు లాస్ట్. అదే సినిమా. ఇప్పుడు రామ్ని క్లాస్గా మాస్గా చూపించారు, సేమ్ స్మార్ట్ శంకర్ లాగానే ఉంది సినిమా. లేదండి, లేదు, డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. స్మార్ట్ శంకర్ తర్వాత హిట్ కొనసాగుతున్నా అంటే ఓకే, నాట్ దట్ మచ్. స్మార్ట్ శంకర్ ఊహించుకుంటే ఇది చాలా లో ఉంది. మణిశర్మ మ్యూజిక్ అవసరం అండి. అసలు చెప్పుకోవాల్సింది అయితే మెయిన్గా ప్రతి ఒక్క దగ్గర బీజిఎం దగ్గర అయినా కానీ ఎక్కడైనా కానీ మణిశర్మ మార్క్ అనేది కనిపించింది. సినిమాలో మీకు హైలైట్ అయిన క్యారెక్టర్ అంటే వాళ్ళ ఫ్రెండ్ అండి, మన వెంకట కిషోర్ కాదండి, రామ్ ఫ్రెండ్ ఉంటాడు సత్య క్యారెక్టర్ చాలా బాగుంది. అసలు మీరు కంప్లీట్గా ఎంజాయ్ చేయండి సత్య క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా బాగుంది, మీకు చాలా సస్పెన్స్గా ఉంటుంది. ఇంటర్వెల్ వరకు అయితే కనుక ఒక లెవెల్కి వెళ్ళింది, తర్వాత నుంచి కొంచెం స్లో అయిందండి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, వాళ్ళు చిన్నప్పుడు ఎపిసోడ్స్ అన్నీ కూడా కొంచెం స్లో. టికెట్లు సినిమా బాగుందండి, అందరు చూడాలన్న. ప్రేమను ప్రేమించి ప్రేమను తెచ్చుకొని ఇంట్లో తెచ్చుకొని ప్రేమించి అనే డైలాగ్ బాగుంటుంది. నాకు అర్థం కాలేదు సార్, డైలాగులు అన్న ఇవన్నీ సినిమా డైలాగులు. మీరు ఎట్లా డైలాగ్ ఏమైనా బాగుంటుంది చెప్పాను నేను చెప్తున్నాను. బాగుంది డైలాగ్. మనం ఒక్క రామన్న చూస్తేనే తట్టుకోలేము. అట్లానే డబుల్ యాక్షన్ ఎట్లుంటుందని ధూమ్ ధమాకా బంపర్ ఆఫర్ ఇచ్చాడు మనకి. సంక్రాంతి మంచి పండుగ మనకి. నివేద పెద్రాజ్ క్యారెక్టర్ బాగుంది. నాకు హీరో అన్న మ్యూజిక్ ఎలా ఉంది, ఇంకా క్యారెక్టర్స్ ఎవరికి బాగున్నాయి బాగా. నాకు సత్య అనేది బాగా నచ్చింది. ఖర్చులకు ఇచ్చాడు. ఖర్చురావన్న కూడా వేసింది. ఓకే, సో అన్నీ బాగున్నాయి అన్న. ధూమ్ అట్లా అంతే అన్న. అలాగే కొన్ని అందంగా కనపడతావు. సరే అలా అయితే అందంగా కనపడతావు భయ్యా. కట్ అవుతాడా వచ్చింది నన్ను చెప్పు పెద్ద కమెడియన్ అవుతావు అన్న, చెప్పు. సీరియల్ చూసినట్టు. సిఐడి. ఓకే, సిఐడికి మంచి పాటలు, ఈ మంచి గ్లామర్, స్టార్ కాస్టింగ్ ఇవన్నీ యాడ్ చేసి ఒక సినిమాలో తీస్తే ఎట్లా ఉంటారో అట్లా. ఓకే, ఇప్పుడు థ్రిల్లింగ్ జోనర్ మంచిగా ఉంది కదా. అవును, ఆల్రెడీ తమిళంలో తడం నేను చూసాను. ఆ మూవీ అర్జున్ విజయ్ కొంచెం ఏమన్నా మార్పులు చేర్పులు చేశారు, చాలా చేశారు. మేకింగ్ మార్చారు, క్వాలిటీ కనిపించింది. ఓకే, కిషోర్ తిరుమల గారు మేకింగ్ అల్టిమేట్. ఓకే, యునానిమస్ గా యాక్ట్ చేశారు రామ్. ఓకే, హీరోయిన్స్ కూడా బాగా ప్లే చేశారు వాళ్ళ రోజు. మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది, కామెడీ ఉందన్న. సత్య అన్న బాగా కామెడీ చేశారు. ఓకే, డైరెక్టర్ గారికి సెకండ్ కాంబినేషన్ కదా, సెకండ్ టైం రామ్ గారికి థర్డ్ టైం ఎలా కాంబినేషన్. ఆ రెండు లవ్ మూవీస్ ఉన్నది ఒకటే జంతువు నేనే సైడ్గా. ఇది మంచి సస్పెన్స్ లేదు కదా, సో ఆయన ఇట్లా తీసాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది మూవీ. ఓవరాల్గా రేటింగ్ ఎంత సార్? రేటింగ్ నేను ఇవ్వలేను. ఓకే, అంటే ఈ సంక్రాంతి సినిమాలకి పోటీ పోటీ అంటే సంక్రాంతికి పోటీ ఉండదు భయ్య. ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతాయి. వచ్చి తెలిసిందేగా, అంటే కథకి ఎంతవరకు అవసరమో అంత చేశాడు. ఓకే, ఓకే. రెడ్ మూవీ చూసాను, చాలా మంచిగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా అనిపించింది. అసలు మూవీ స్టార్టింగ్ నుంచి కూడా చాలా ప్లెజెంట్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్లారు. ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక సస్పెన్స్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్లో రివిలేషన్స్ ఉన్నాయి. సినిమా అంతా కూడా అత్యంతం ఎక్కడ కూడా బోర్ లేకుండా మంచి స్క్రీన్ ప్లే తోటి ఒక మెచ్యూర్ డైరెక్షన్తో తీసుకెళ్లారు మూవీని. ఈవెన్ యాక్టర్ సెలెక్షన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారు సినిమాటోగ్రఫీతో. కానీ ఈవెన్ మ్యూజిక్ కూడా చాలా మంచి కంట్రిబ్యూషన్ అయింది. మీరు ఇస్మార్ట్ శంకర్తో కంపేర్ చేస్తారు, అదే హీరో మూవీ కాబట్టి ఇస్మార్ట్ శంకర్లో ఉన్న వల్గారిటీని అవాయిడ్ చేశారు. అండ్ ఆ వైలెంట్గా ఉండే క్యారెక్టర్ని చాలా బాగా చూపించారు. అంటే ఇందులో డ్యూయల్ రోల్ ప్లే చేశారు కదా, ఆ రెండు రోల్స్ కూడా మనకు చాలా హార్ట్ టచ్ అవుతాయి. అండ్ చాలా బాగుంది. ఇద్దరి మధ్యలో ఉన్న కన్ఫ్రంటేషన్స్ చాలా బాగా తీశారు. అండ్ ఇలాంటి సస్పెన్స్ రివీలింగ్ మూవీస్లో ఎక్కువ ఎమోషన్కి స్కోప్ ఉండదు, బట్ ఇందులో మంచి స్కోప్ పెట్టారు. మెయిన్ ఇందులో రామ్ కంటే కూడా, మనీష్ శర్మ కంటే కూడా, డైరెక్టర్ కంటే కూడా ఫస్ట్ స్టోరీ ఈజ్ ద హీరో. స్టోరీని హీరోగా పెట్టారు కాబట్టి సినిమా అంతా బాగా వచ్చింది. ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ఇదే విన్నర్ అని చెప్తాను. చాలా మంచి మూవీ, ఫ్యామిలీ మొత్తం ఖచ్చితంగా చూడాలి. క్రాక్ బాగుంది, ఇది బాగుంది. క్రాక్ బాగుంది, ఇది బాగుంది. నాకైతే ఇదే నచ్చింది. రెడ్ మూవీ చాలా నచ్చింది. నవల్స్ మాస్ ఈ
టైప్లో ఉంటుంది అనుకున్నా. నేను టీజర్ చూసిన తర్వాత కూడా ఈ స్మార్ట్ శంకర్ లాగా ఉంటుందా ఏంటి అని అనుకున్నా. ఎందుకంటే ఇది బేసికల్గా నేను తమిళ రీమేక్ ఎలాగుందని మన తెలుగులో ఏమైనా రీమేక్ చేసి నేను చూడను. ఎందుకంటే మన తెలుగులో చూసేటప్పుడు నాకు తిరిగిపోతుంది అని చెప్పేసి థియేటర్గా చూసిందని స్టార్టింగ్ ఫస్ట్ సీన్ చూసేటప్పుడు నాకు అనుకున్నా ఆ సినిమాలో ఏదో పక్క హిట్ అవుతుందని ఒక ఫీల్ మాత్రం నాకు వచ్చింది. తర్వాత ఇమీడియట్గా సాంగ్ పాడటం, ఫస్ట్ సాంగ్ అయితే క్యాట్ మామూలుగా కాదు, అసలు ఏం వేసాడు డ్యాన్స్ అంటే మామూలుగా లేదు. రామ్ కెరియర్లో నాకు తెలిసి ది బెస్ట్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఈ సాంగ్. అంత బాగుంది. జానీ మాస్టర్ అదే ఇటు కూడా చూడండి, జానీ మాస్టర్ అనమాట. ఎందుకంటే మూమెంట్స్ తెలిసిపోతున్నాయి. ఎందుకంటే జానీ మాస్టర్ కంటే బిఫోర్ లారెన్స్ గారివి, అంతకుముందు ప్రభుదేవ గారివి, లారెన్స్ గారివి, నెక్స్ట్ జానీ మాస్టర్ ముగ్గురివి జస్ట్ చిన్న ఈక్వల్గా ఉంటాయి. దాన్ని ఏమంటారు సిగ్నేచర్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో కూడా ఉంది, చాలా బాగుంది సార్. మూవీలో విలన్ ఏమో సార్, విలనా స్టోరీయే విలన్. నలుగురు హీరోయిన్స్ ఉన్నారు కదా ఇందులో, ఎవరిది ఇంపార్టెంట్ రోల్ సార్? అంటే నాకు వాళ్ళిద్దరు పేరు తెలియదు. ఇందులో తన క్యారెక్టర్ బాగా చేస్తారు. ఇంకొక అమ్మాయి చాలా క్యూట్గా ఉంది, ఆ అమ్మాయి మెయిన్ హీరో. తర్వాత ఇంకొక అమ్మాయి బాగుంది కానీ కొంచెం టీవీ ప్రాబ్లం ఉంది. అదే అది కొద్దిగా అమ్మాయి బాగుంది. మాట్లాడేటప్పుడు ఏంటంటే బాగుంది. ఓవరాల్గా మంచి బాగుంది, మూవీ బాగుంది. రామ్ పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందంటే, అంటే రియల్ రోల్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక క్యారెక్టర్ ఎక్కువ, ఒక క్యారెక్టర్ తక్కువగా ఉండదు. ఈ సినిమాలో అలా కాదు, రెండు అంటే ఆ సీన్ ఈ సీన్ టాలీ చేసుకున్న కాటలో వేస్తే ఈక్వల్గా ఉంటుంది. అంత ఈక్వల్గా ఉంది ఇందులో. అది అంత బాగా రాసుకున్నారు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని కాకుండా అందరికీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పర్వదినాన ఒక చక్కటి చలనచిత్రం చూడడం జరిగింది. లైక్ ఎలా అంటే ఈ సంక్రాంతి పర్వదినాన నేను ఒక్క ముక్క కూడా ఆంగ్లం మాట్లాడకుండా మన అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడాలని, సంభాషించాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ సినిమా విషయానికి వస్తే రెడ్ అనే అంటాను అనమాట. ఎరుపు అంటే బాగుండదు అనమాట. సో రెడ్ అనే అంటాను నేను వచ్చేసి. రామ్ గారి నటన కావచ్చు, ఇటు కథానాయకుడు గాను లేకపోతే అటు విరోధి గాను, ఆయన నటన అయితే చాలా బాగుందని నేనైతే చెప్తున్నాను. అంటే విచారణ సన్నివేశాలు కావచ్చు, లేకపోతే దర్యాప్తు సన్నివేశాలు కావచ్చు, చాలా ఆసక్తికరంగా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తర్వాత మన మణి శర్మ గారి సంగీతం కావచ్చు, ముఖ్యంగా ఆయన నేపథ్య సంగీతం అనమాట. ఆయన సంగీతం గురించి, ఆయన నేపథ్య సంగీతం గురించి ఆయన ఎప్పుడో నిరూపించుకున్నారు. మళ్ళీ మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అయినా కూడా ఈ మూవీ, ఈ చలనచిత్రం మనం చూస్తున్నంత సేపు అక్కడక్కడ కొంచెం తగ్గుతూ ఉందంటే ఆయన నేపథ్య సంగీతంతో మళ్ళీ ఆయన పైకి తీసుకెళ్లాడు అనమాట. చాలా బాగుంది, చాలా మెచ్చుకోవాలి, చాలా మెచ్చుకొని కొనియాడాలి మన మణి శర్మ గారి నేపథ్య సంగీతాన్ని. కథానాయకులు కూడా మాళవిక శర్మ కావచ్చు, లేకపోతే నివేద పేతురాజు కావచ్చు, ముఖ్యంగా నివేద పేతురాజు, అమృత అయ్యర్ కావచ్చు. సో వీళ్ళు ముగ్గురు వాళ్ళ పాత్రలకి వాళ్ళ పరిధిలో చాలా చక్కగా నటించడం జరిగింది. ఇంక ఈ చలనచిత్ర ముఖ్యాంశాల విషయానికి వస్తే మొదటి ముఖ్యాంశం ఏంటనగా సెకండ్ హాఫ్లో ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఫైట్ సీన్ వస్తుంది అనమాట. ఆ ఫైట్ సీన్ చాలా హైలైట్ అనే చెప్పొచ్చు. తర్వాత ఏంటంటే ఇంకా క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ వస్తుంది. అది మనమైతే లైక్ మన ఊహలకు కూడా అందదన్నమాట. కంప్లీట్ అన్బిలీవబుల్ ట్విస్ట్ అనమాట. ఆ ట్విస్ట్ కోసమే మళ్ళీ సెకండ్ టైం కూడా మూవీకి వెళ్ళొచ్చు మనము. సో అంత చక్కగా మళ్ళీ ఫస్ట్ హాఫ్లో లిఫ్ట్ సీన్ కావచ్చు, ఇలా అంటే రామ్ ఏంటంటే ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్లో మనం చూసే ఉంటాం అనమాట. దిమాగ్ ఖరాబు, ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్, ఈ రెండు సాంగ్స్లో డాన్స్ ఎలాగైతే ఎరగదీస్తాడో ఈ సినిమాలో కూడా లైక్ ఫస్ట్ 2 సాంగ్స్ డాన్స్ ఎరగదీస్తాడు అనమాట. మనం డాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇటు మాసీరామ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అటు క్లాసీరామ్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆబ్వియస్లీ అంతా చాలా బాగుందనమాట. ట్రాక్ అంతా సూపర్ డూపర్ హిట్ కాకపోయినా ఇది కూడా మంచి హిట్ అవుతుంది అని నేను చూస్తున్నాను అనమాట. ఇంకా కంప్లీట్లీ రిజల్ట్ అనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. ఇది స్మార్ట్ శంకర్ లాగానే ఉందని మూవీ టాక్ వచ్చింది. లేదండి, స్మార్ట్ శంకర్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ మాస్. ఇదేంటంటే ఇది యాక్షన్ థ్రిల్లర్ ప్లస్ సస్పెన్స్ అనమాట. స్మార్ట్ శంకర్ సస్పెన్స్ ఏముంది, అది యాక్షన్ థ్రిల్లర్ మాస్ కదా. అది దీంట్లో సస్పెన్స్ ఉంది. ఇదంతా లైక్ ఏంటంటే కంటెంట్ డ్రివన్ మూవీ అని చెప్పొచ్చు. ఒక కమర్షియల్ మూవీ కంటే కంటెంట్ డ్రివన్ మూవీ అని మనం చెప్పొచ్చు అనమాట. ఇది మాస్ ప్లస్ క్లాస్ రామ్ని కూడా మనం చూస్తాం అనమాట. సిద్ధార్థ్ క్యారెక్టరైజేషన్. ఇది నలుగురు హీరోయిన్లు అని చెప్పి ముగ్గురు హీరోయిన్లు అండి. ముగ్గురు హీరోయిన్లు మాళవిక శర్మ, లైక్ అమృత అయ్యర్ ఉండేది కాసేపు అయినప్పటికీ లైక్ ఇంపాక్ట్ఫుల్గా ఉందన్నమాట తన పర్ఫార్మెన్స్ అంతా. ఇంకా మాళవిక శర్మ అంటే లైక్ కొంచెం స్కిన్ షో అనమాట అమ్మాయి అంతా. ఇంకా మెయిన్ ఎవరు అంటే నివేద పేతురాజు. ఆ అమ్మాయి చాలా చక్కగా నటించిందని చెప్పాలన్నమాట. లైక్ అమ్మాయి పోలీసులో ఎస్ఐ అనమాట, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ. ఆ ఎస్ఐ క్యారెక్టర్లు బాగా జీవించి చాలా చక్కగా నటించడం జరిగింది. మెయిన్ హైలైట్ ఏంటంటే యాక్టింగ్ విషయంలో ఇద్దరు రామ్స్ తర్వాత నివేద పేతురాజు అనే మనం చెప్పాలి. ఈ సంక్రాంతికి రామ్కి బ్లాక్ బస్టర్ మూవీనా ఇది? ఖచ్చితంగా అదే నేను చెప్తున్నాను. అంత ట్రాక్ అంత సూపర్ హిట్ కాకపోయినా ఇది కూడా ఒక మంచి హిట్ అవుతుంది అనమాట. సో మనము ఇది ఈ సంక్రాంతి హిట్ లిస్ట్లో మాస్టర్ ఎలాగో రాలేదన్నమాట. ముఖ్యంగా మన తెలుగులో అయితే అసలు రాలేదు. సో ఆబ్వియస్లీ రెడ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అల్లుడు అదర్స్ ఎలా ఉంటుందో నాకు తెలియదు అనమాట. చూసుకోవాలని మీరు అడగాలి. రెడ్ పారీస్ అనేది అద్భుతంగా తీశారు. సంక్రాంతి శుభాకాంక్షలు అన్నారు. సంక్రాంతికి ప్రేక్షకులు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఏంటంటే
సంక్రాంతికి పొట్టేలు కూరతో సంక్రాంతికి నాటుకోడితో పాటు పొట్టేలు కూర కూడా ఇంటికి వచ్చింది. 2 వచ్చాయి, 2 అడ్డిపోయేదంటే కడుపు నిండా తినచ్చు. రేపు కనుమ కూడా తినచ్చు ఏంటంటే అంత బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సినిమాలో హైలైట్సా? సినిమాలో అదే లాస్ట్ క్లైమాక్స్ అండి. ఇద్దరు వేరియేషన్ కదా, వాళ్ళిద్దరిని కలిపి ఒక ట్విస్ట్ ఉంటుంది, అది అదిరిపోద్ది. ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది ఇందులో ఎవ్రీ క్యారెక్టర్ బాగుంది. 2 క్యారెక్టర్లు చేశాడు, 2 బాగున్నాయి అన్నయ్య. అంటే రెండిట్లో లాస్ట్లో ట్విస్ట్ ఉంది, అక్కడ నీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనకి క్లారిటీ ఉండదు, అంటే ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది, ఏది కరెక్ట్ తీసుకున్నామో ఏది తీసుకో, ఏది ఉంచుతామో ఏది అన్నట్టు ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్లో మాత్రం చిన్న బొమ్మ అచ్చిపడిపోద్ది, చిన్న కనిపించద్ది. సినిమా సూపర్ హిట్. ముగ్గురు హీరోయిన్స్లో అంటే ఫస్ట్ హీరోయిన్ ఎక్కువ ఉన్నాను. బాగా చేసి అమ్మాయి లాయర్ ఏదో చదివిందంట కదా నాకు తెలిసి, బాగా చేసింది. అది ఇంకోటి ఏంటంటే పైరసీలు వద్దు, థియేటర్లో ముడ్డు. ఇన్నాళ్ళు అయిపోయింది, లాక్డౌన్ పోయింది, అంతా పోయి థియేటర్కి వచ్చి అందరూ సినిమా చూద్దాము. అంతేగాని ఫ్యామిలీ గట్రా ఉన్నాయనేసి ఫోన్లో పైరసీలు వస్తున్నాయనేసి ఫోన్లు ఆన్ చేసుకొని చూస్తే పైరసీలు వద్దు, థియేటర్లో ముడ్డు. బాగుంది. ఫస్ట్ 2 పాటలు అయితే అదిరిపోయాయి. ఏంటంటే సూపర్గా ఉన్నాయి. ఏంటంటే పాట రాదు, ఏ చేస్తాం, నాకు అంత గాయకుని కాదు, అవ్వాలి. డిచ్చిక డించా ముగిస్తానే జింక, అది బాగుంటుంది. ఆ డిచ్కు బాగుంది. ఆ డిచ్కు మనం ఆడించే డిచ్కు సూపర్ ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? అంతేగాని ఇంట్లో ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీతో చుట్టాల ఇంటికి వెళ్ళాము, ఫ్యామిలీలో మా ఇంట్లో ఉన్నామనేసి ఫోనుల్లో పైరసీలు కనుక చూస్తే ఇంకు రేగిపోద్ది. అంటే అర్థమవుతుందా? అందుకే చెప్తానంటే థియేటర్లే ముద్దు, పైరసీలు వద్దు.